ఎలా ఉన్నారు? బాగున్నారా మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇది రెండోసారి అండి టీ తాగటం. ఇప్పుడు దాకా మా బాబు వస్తే కూర్చున్నాను. పని ఏమి చేయలేదండి. 6కి లేసాను, వాకిలి అది కడుక్కొని ఇంకా టీ పెట్టి టీ తాగేసి కూర్చున్నాను. ఇంకా బాబు వస్తే ఇక వెళ్ళిపోయాడు. బాబు వెళ్ళాక ఇంకా టీ వేడి చేసుకుందామని చెప్పేసి టీ వేడి చేసుకుంటున్నానండి. కొంచెం ఉన్నాయి, అవి తాగేసి పనిలోకి ఇంకా పని మొదలు పెట్టాలండి. అందుకని ఇంకా పాలు అది కాశారు, ఇంకా అవి చివరేసుకోవాలండి. ఇంకా అన్నీ బయట పెట్టానండి. టిఫిన్లు, కొబ్బరి, ఇడ్లీ పిండి, అంటే కూలింగ్ ఉంటుంది కదా, అందుకని బయట పెట్టేసుకుంటే ఈ మధ్య అసలు దగ్గు వస్తుందండి. ఏ స్మెల్ తగిలినా కానీ దగ్గు వచ్చేస్తుంది. పాలు కూడా అంటే రోజు మార్చే రోజు 2 ప్యాకెట్లు తెచ్చుకుంటామండి. ఇద్దరమే కదా, అయినా టీలు తాగుతామండి. ఉదయం సాయంత్రం టీ తాగుతామండి. ఒక్కోసారి రాగి జావా, ఓట్స్ అలాంటివి తాగుతాము. పాలు ఎక్కువ ఉంటే ఈవినింగ్ టీ తాగుతాము. పాలు తక్కువ ఉన్నప్పుడు రాగి జావా తాగుతామండి. అంటే తక్కువ పాలు పడతాయి కదా. కొంచెం టీ తాగేసి, కొంచెం ఉన్నాయి టీ తాగుతున్నా నేను. కొంచెం ఉన్నాయి టీ నేను తాగుతున్నాలే. కొంచెమే ఉన్నాయి టీ నేను తాగుతున్నాను అంటున్నా. ఈరోజు వాతావరణం ఏదో మార్పుగా ఉందండి. అంటే వర్షం పడుద్దామని అన్నట్టుగా ఉంది వాతావరణం. మా వారు చూడండి ఎన్ని పూలు కోసుకొచ్చారు. అయితే పూలు మట్టికి బాగా దొరుకుతున్నాయండి. బయట వేస్తారండి వాకిళ్ళ ముందు పూలు, అక్కడ కోసుకొస్తారు. చూడండి ఎలా కోసుకొచ్చారు. ఒక్కో పువ్వు కోసి రావాల్సింది కొమ్మలతో తుంచుకొస్తున్నారు. చూడండి రేపటి మొగ్గలు కూడా ఉన్నాయి. వాళ్ళు అయినా కోసుకెళ్ళమంటారు, ఏమనరండి. అంటే ఒక్కో పువ్వు చాలా టైం పట్టిద్దని చెప్పి కొమ్మలు కూడా తీసుకొస్తున్నారు. అన్ని కలర్స్ పూలు బాగా దొరుకుతున్నాయండి. పూలు మేము ఆ ఇంటికాడ ఉన్నప్పుడు అన్ని మందారాలు మేమే వేసాము. చెట్లు మందార పూలతోనే పూజ చేశారు. 7 ఇయర్స్ ఉన్నామండి ఆ ఇంట్లో. అక్కడ అందుకని చెట్లన్నీ మేమే పెట్టాము. మందార పూలు అవన్నీ కలర్స్ పెడితే వాటితోనే పూజ చేసేవాళ్ళు.
ఇక్కడికి వచ్చాక ఇక ఈ పూలు బయట ఉదయం పూట వాకింగ్కి వెళ్ళి కోసుకొస్తున్నారు. అన్ని కలర్స్ పూలు బయట వాకిళ్ళ ముందు వేసుకుంటారండి. పూలు ఆ పూలు కోసుకొస్తారు. ఒక్కొక్కళ్ళోనూ అన్నీ కొయ్యవాకండి, పూలు మాకు కావాలంటారు. ఒక్కొక్కళ్ళు కొంతమంది కోసుకెళ్ళండి అని అంటారండి. రకరకాల మనుషులు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. అయినా బెడ్షీట్లు మారుద్దామని బెడ్షీట్లు తీస్తే మా వారు ఏంది వర్షం వచ్చేటట్టుంటే బెడ్షీట్లు తీసేది ఏంది, ఎండగా ఉన్నప్పుడు ఉతుక్కోవచ్చు కదా, ఎండగా ఉన్నప్పుడేమో బట్టలు ఉతుక్కవు, ఎండగా ఉన్నప్పుడు చూసుకోవాలి కానీ ఇలాంటివన్నీ అయినా ఇప్పుడు తీసేది ఏంటి అని కోప్పడ్డారండి. అందుకని సరేలే ఇంకా ఇంకా దులిపేసి ఇవే సరిచేద్దామని చెప్పేసి దులుపుతున్నానండి. ఎప్పుడు అవి దులుపుకో, ఎప్పుడు ఏముంటుంది అది ఇది అని అంటూ ఉంటారండి మగవాళ్ళు. ఎట్లయినా వాళ్ళు చెయ్యి వంగ మనం చేసే పని కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలా ఉంటుంది. మా ఇంట్లో అయితే అలా ఉంటుందండి. వాళ్ళకి నచ్చని పని చేస్తే ఏదో ఒకటి అంటారు. ఎండొచ్చాక అన్నీ ఉతుక్కో, అంతేగాని ఇలాంటివి పెట్టబాక, వర్షం పడ్డప్పుడు అవి స్మెల్ వస్తాయి, ఇలాంటివి మళ్ళీ ఎప్పుడుకో కదా వేసేది అని చెప్పేసి డైలీ ఉతుక్కునే అయితే ఇబ్బంది ఉండదు. కానీ డైలీ మనం వేసుకునే బట్టలు అవి ఎప్పుడో మార్చే బెడ్షీట్లని ఎండలేనప్పుడు ఉతుకుతావేంటి అని అంటారండి. అందుకని మానేస్తానండి. ఈరోజు ఏం తీయట్లేదు. లేవగానే వాటర్ బాటిల్ కింద పడేశారు. ఆ వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి అండి. ఏదో పని ఉంటానే ఉంటుంది ఇంట్లో. అందుకని ఇక్కడ తుడుద్దామని చెప్పేసి మా మనీ ప్లాంట్ చూడండి, ఆకులు వేసినాయి. ఇక్కడ ఈ 3 ఆకులు వేసినాయి అండి. దీనికి ఒక ఆకు వేసింది వచ్చింది. పెందలాడలు వేసినా కూడా పని ఏమి అవ్వదండి. అంటే నాకు పెందలాడే పని చేసుకోవాలని ఉంటుంది కానీ ఇంకా కూర్చుంటారు. 10 అయితే కానీ లేవరండి మా వారు. ఇంకా ఏం చేస్తాం, ఒక్కోసారి అలా ఉంటుంది. చూడండి ఎలా కూర్చున్నారు. ఈ ఫోన్లు వచ్చాక అసలు ఇళ్లలో పనులు కూడా అవ్వట్లేదు. ముందు ఇంట్లో పని చేసుకొని డైలీ చేసుకునే పనులు చేసుకోవాలి కానీ ఫోన్లు పట్టు కూర్చుంటారండి. మనమును ఆ టైంకి చేసి పెట్టాలి ఏదైనా. ఇంకా చట్నీకి రెడీ చేసుకొని టిఫిన్ వేయాలండి. అంటే ఇక్కడ ప్లేస్ అది లేదండి. అందుకని స్టవ్ మీదే కట్ చేసుకొని కొబ్బరి అది ఇక్కడే పెట్టుకొని కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నానండి. అంటే వీడియోకి కూడా కుదరదులేండి ఇటువైపు. ఇంకా ఏమంటే లేచి పూజ చేసుకోవచ్చు కదా అని అంటే, నీకెందుకు నా పని, నాతో ఏం పని, నీ పనులు నువ్వు చేసుకో అని అంటారు. సరేలే అని చెప్పేసి ఇడ్లీయే కదా అని చెప్పేసి ఇంకా దోశలు అయితే ఇక పూజ చేసేటప్పుడే వేయాలండి. పూజ అయ్యాకే పెట్టాలి. ఇడ్లీ కదండి, ముందే చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఓ పక్క వీడియో ఒక చేత్తో తీస్తా, ఒక చేత్తో చేస్తున్నానండి పనులు. మామూలుగా
నేను అనుకున్న ఈరోజు పెందలాడేసి ఇంట్లో అన్ని బెడ్షీట్లు, కాళ్ళు తుడుచుకునే బట్టలు అలాంటివన్నీ చేసుకుందాము, మళ్ళీ వర్షాలు పడితే కుదరదని చెప్పేసి అనుకున్నాను. అలాంటిది ఈ మబ్బు పట్టినట్టుందండి వాతావరణం. ఇంకా మా వారు కోప్పడేసరికి ఆపేసాను. ఇంకా చట్నీ చేయాలండి, అంటే 2 రోజులకోసారేలేండి చట్నీ చేయటం. అయినా రెండో రోజు టేస్ట్ మారుద్దండి. ఇంకా అందుకని పంచదార వేస్తాను దాంట్లో. నేనంత ఇంట్రెస్ట్ చూపినండి చట్నీ లేకపోయినా కూడా తినేస్తాను, నాకేం ఇబ్బంది అనిపించదు. కానీ ఆ చట్నీతో తింటేనే బాగుంటుందని అంటారు, తిన్నట్టు ఉంటుంది అంటారండి. ఇంకా సరేలే, శనివారం కొబ్బరికాయ కొడతారు కదా ఇటు, మనం కొబ్బరికాయ కూడా ఉంటుంది కదా, అందుకని ఏమైంది, మనం ఇంట్లోనే కదండి, మనం ఏం జాబు ఏం చేయట్లేదు కదా, ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ చేసి పెట్టాలి కదండి. అందుట్లో మాకు షుగర్లు అలాంటివన్నీ ఉన్నాయి, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. పాలు కూడా ఆరినాయి, చివరేసి ఇంకా ఈ ఇడ్లీ కూడా వేసుకొని టిఫిన్ చేసేస్తానండి. ఈలోపు మా వారు పూజ చేశాక టిఫిన్ అది పెడతాం. ఇంకేంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.